హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కనీస వేతనాల అమలుపైన ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కనీస వేతనాలు కార్మికుల ఆశలు. భారతదేశంలో కార్మిక వర్గం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ ఆ వెన్నెముకను నిలబెట్టే కార్మికులు మాత్రం ఈరోజు తమ హక్కుల కోసం రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, కూలీలు వీరందరూ కూడా కనీస వేతనాలు కూడా అందుకోలేకపోతున్నారు. ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్న వారికి లభించే పారితోషికం కుటుంబ పోషణకు సరిపోని స్థాయిలోనే ఉంది. ఆహారం, నివాసం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకే సరిపడా వేతనాలు ఇవ్వటం న్యాయమా? హైకోర్టు ఆదేశాలు కార్మికులకు ఆశాకిరణం. ఇక ఈ నిర్లక్ష్యంపై కార్మిక సంఘాలు, యూనియన్లు నిరసనలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు కార్మికులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. రాష్ట్రంలోని 73 శాఖల్లో దాదాపుగా 1,27,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని పిటిషన్‌లో వెల్లడించారు. అందులో సంఘటిత కార్మికులు 47,00,000 మంది ఉన్నారని కోర్టుకు వివరించారు. గత విచారణలో హైకోర్టు ప్రభుత్వం గెజిట్‌లోని కనీస వేతనాలను ప్రకటించాలని, ఆ ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆదేశాలను పాటించకపోవడంతో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవలి విచారణలో కోర్టు ప్రభుత్వం పట్ల కఠినంగా వ్యవహరిస్తూ 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కనీస వేతనాల అమలుపై తెలంగాణ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు కార్మిక వర్గానికి నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కనీస వేతన చట్టం 1948 ముఖ్యాంశాలు. కనీస వేతన చట్టం ప్రకారంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోని కార్మికులకు వేతనాలను నిర్ణయించాలి. ఈ చట్టం ప్రకారం కార్మికులను 4 వర్గాలుగా విభజిస్తారు. మొదటిది అన్‌స్కిల్డ్ నైపుణ్యం లేనివారు, సెమీ స్కిల్డ్ మధ్యస్థ నైపుణ్యం ఉన్నవారు, స్కిల్డ్ నైపుణ్యం కలిగిన వారు, హైలీ స్కిల్డ్ అధిక నైపుణ్యం కలిగిన వారని 4 భాగాలుగా అయితే వర్గాలుగా విభజిస్తారనమాట. ప్రతి వర్గానికి వేతన రేట్లు వేరువేరుగా నిర్ణయించబడతాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించే యజమానులకు జరిమానాలు, జైలు శిక్షలు కూడా పడవచ్చు. ప్రభుత్వాలు ఈ వేతనాలను క్రమం తప్పకుండా సమీక్షించి సవరించాలని చట్టం స్పష్టంగా చెప్తోంది. ధరల పెరుగుదల కారణంగా వేతనాలను సమయానుకూలంగా సవరించలేకపోతే కార్మికుల జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. ఈపీఎఫ్ మరియు సామాజిక భద్రత. కనీస వేతనాలు కేవలం రోజువారీ ఆదాయం మాత్రమే కాదు, అవి ఉద్యోగుల ఈపీఎఫ్ లెక్కల్లోనూ ప్రభావం చూపుతాయి. తక్కువ వేతనాలంటే తక్కువ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే భవిష్యత్తులో తక్కువ పెన్షన్. అందుకే కనీస వేతనాలు కేవలం ఉద్యోగుల హక్కు మాత్రమే కాకుండా వారి భవిష్యత్ భద్రతకు కూడా మూలము. ప్రస్తుత పరిస్థితి వాస్తవాలు. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా అన్‌స్కిల్డ్ వర్కర్స్‌కి రోజుకు రూ. 673, సెమీ స్కిల్డ్ వర్కర్స్‌కు రోజుకు రూ. 742, స్కిల్డ్ వర్కర్స్‌కు రోజుకు రూ. 816 వేతనం ఇవ్వాలని సూచించింది. అయితే ఈ రేట్లు దాదాపుగా 10 ఏళ్లుగా సవరించబడలేదు. రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్‌మెంట్‌లో కార్మికుల పాత కేటాయింపుకే పనిచేస్తున్నారు. సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నాయి. సో వీరి మాటల్లో చూసుకున్నట్లయితే కనీస వేతనాలు పెంచితే ప్రభుత్వాలపై ఒక్క పైసా భారం పడదు. కానీ ఎందుకు ముందుకు రావటం లేదు? శ్రామికవేత్తలకు లాభాలు కాపాడడమే ప్రాధాన్యతమని వారంటున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, కార్మికుల ఆవేదన. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు సవరించకుండా కార్మికులపై అన్యాయం చేసిందని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డీఏలను కలిపి వేతనాలు పెంచినట్టు మొక్కుబడిగా ముసాయిదా గెజిట్‌లను ప్రచురించిందనైతే యూనియన్లు చెబుతున్నాయి. వాస్తవానికి ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీవన ఖర్చులు అన్నీ పెరుగుతున్నాయి, కానీ వేతనాలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిలో కనీస వేతనాలు పెరగకపోతే కార్మికుల పేదరిక చక్రంలో ఇరుక్కుపోతారు. కార్మికుల హక్కులు చట్టబద్ధమైనవి. వాటిని కాపాడడం ప్రభుత్వాల
రాజ్యాంగబద్ధత, బాధ్యత. కోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం పేపర్‌లో కాకుండా ప్రాక్టికల్‌గా అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. కనీస వేతనాలు అమలు చేయడం అంటే కార్మికుల గౌరవాన్ని కాపాడటం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ అంశంపై తాజా అప్డేట్స్, హైకోర్టు తదుపరి విచారణ ఫలితాలు త్వరలోనే అందించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.